ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ఉల్లి రైతులను ఆదుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం హెక్టారుకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించేలా కసరత్తు జరుగుతోంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు 104.57 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. ఈ పంట ఆధారంగా ఈ సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు. ఉల్లి రైతులకు అండగా నిలవాలని, ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 45,000 ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఉల్లి కొనుగోలులో మార్కెటింగ్ శాఖ, మార్క్ఫెడ్ కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లి 1,200 చొప్పున మొత్తం 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించి 10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించారు. మిగిలిన 8 కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్న వెల్లడించారు. వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి క్వింటా ఉల్లి 600 కంటే ఎక్కువ ధర పలకలేదు. దీంతో ప్రభుత్వం క్వింటా 1,200 చొప్పున సుమారు 1,39,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. ఇక కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని దాదాపు సేకరించింది. కొంత ఉల్లి రైతు బజార్లకు, మరికొంతను వ్యాపారులకు తరలించింది. అయినప్పటికీ కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలి ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టారుకు 50,000 చొప్పున అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి నియమ నిబంధనల మేరకు లబ్ధిదారులకు సాయం అందుతుంది. ఇక మొంతా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.